హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి స్టార్స్ హోమ్ ఫుడ్. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ స్పైసీ మటన్ కర్రీ అండి. నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు మటన్ ట్రై చేశారంటే మటన్ ఇష్టపడని వాళ్ళు కూడా మటన్కి ఫ్యాన్స్ అయిపోతారు. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. మటన్ని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. 3-4 సార్లు వాటర్తో కడుక్కొని తర్వాత లెమన్ అండ్ సాల్ట్తో కడుక్కోవాలి. ఇలా గనక మనం మటన్ని వాష్ చేసుకున్నామంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇలా కడుక్కున్న మటన్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను, 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్ల పెరుగు కూడా. ఇవన్నీ కొంచెం 25 గ్రాముల నూనె వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ముక్కలకంతా ఉప్పు కారం పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట సేపు పక్కన ఉంచుకోండి, లేదంటే 1 అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ముక్క అనేది జ్యూసీగా ఉంటుందండి. మ్యారినేట్ చేసిన దానికి మ్యారినేట్ చేయకుండా వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం మటన్ అనేది ప్రెషర్ కుక్కర్లో వండుతున్నామండి. ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 50 గ్రాముల నూనె వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి మటన్ ఫ్యాట్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ నూనె వేసుకోవట్లేదు. ఆ నూనెలో 3 మిరియాలు, కొంచెం షాజీరా, 4 లవంగ మొగ్గలు, 1 దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అది వేసుకున్నాక మెల్లిగా తిప్పుతూ వేయించుకోండి. కొంచెం 1 మినిట్ అలా వేగాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ ముక్కల్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా కొంచెం 2 నిమిషాలు అలా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక 5 నిమిషాలు వేయించుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పుడు మనకి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా మనం మటన్ వేసుకున్నాక గరిటెతోటి బాగా కలుపుకోవాలి. మొత్తం మన ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మటన్ అలా ఉడకనివ్వాలి. వాటర్ అనేది మటన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇలా మటన్ని 5 మినిట్స్ ఉడికించుకున్నాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం టమాటాని ముందుగా వేసుకోవట్లేదు, ఇలా 5 మినిట్స్ మటన్ కుక్ అయ్యాక వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మనం మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం, కుక్కర్ మూత ఏది పెట్టకుండా. ఇలా 5 మినిట్స్ మనం మటన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక వాటర్ పోసుకుందాం. నేను 400 ml వరకు వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా వాటర్ పోసుకుంటే మనకి మటన్ కుక్ అయ్యేసరికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. గ్రేవీ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. ఈ గ్రేవీలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అండ్ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో డ్రై కోకోనట్ పౌడర్ ఆల్రెడీ నాకు మిక్సీ చేసింది ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. మీరు చిన్న కొబ్బరి ముక్క తీసుకొని అది మిక్సీ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ని ఉడికించుకుందామండి. అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకున్నామంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూశారు కదండి, 6 విజిల్స్ తర్వాత మనకి మటన్ అనేది ఎంత కరెక్ట్గా ఉడికిపోయింది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోనుంది. ఇప్పుడు నేను మటన్ అంతా ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. నేను ముందుగానే వేసుకోవట్లేదు. ముందుగా వేసుకున్నామంటే ఆ ధనియాల పౌడర్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. మటన్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఫ్లేవర్ అనేది కరెక్ట్గా గ్రేవీకి పడుతుంది. 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ప్రాపర్గా కుక్ అయిన టేస్టీ అండ్ యమ్మీ మటన్ కర్రీ అనేది మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ని మీరు గారెల్లో తిన్నా, రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా, పులావ్లో తిన్నా, బిర్యానీలో తిన్నా అదిరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా మటన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.